హాయ్ అండి, అందరికీ నమస్తే. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఎగ్ మసాలా కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ ఎగ్ మసాలా ఫ్రై కర్రీ. 3 లేదా 4 మిరపకాయలు, 3 లేదా 4 ఉల్లిగడ్డలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. 4 లేదా 5 ఎగ్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒక నిమిషం పాటు అటు ఇటు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇలా తర్వాత ఎగ్స్ కొట్టి పోసుకోవాలి. అందులో ఎగ్స్ కొట్టి పోసిన తర్వాత వాటిని కలపకుండా అలానే ఉంచాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత ఎగ్స్ ఒక్కొక్కటిగా సపరేట్ చేసి ఉల్టా తిప్పి వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు విధంగా తిప్పి వేసుకోవాలి ఎగ్స్. తిప్పి వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఫ్రెండ్స్, ఎగ్ మసాలా ఫ్రై కర్రీ రెడీ అయింది. టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్? వెరీ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరొకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, లవ్ అండ్ సపోర్ట్.